Hello everyone. We'll see problem solving and Python programming lab questions. See, the first program is write a program that takes two integers as command line arguments and prints the sum of two integers. I am starting Python shell, Python IDLE, open Python IDLE. From there, go to file, open new file. See here. First program, write a program that takes two integers as command line arguments and print the sum of integers. So we need to take the input from command line. From command line means కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనము ఈ పైథాన్ ప్రోగ్రామ్ ని రన్ చేయాలి, ఇన్పుట్ చేయాలి. ఇక్కడ రన్ కమాండ్ కాకుండా మనం జనరల్ గా అయితే రన్ మాడ్యూల్ అని రన్ చేస్తాం కదా, ఇలా కాకుండా కమాండ్ ప్రాంప్ట్ నుంచి చేయాలి. అది ఎలాగో చూద్దాం. అది ఎలాగో చూసే ముందు ఫస్ట్ మనం కమాండ్ లైన్ ప్రోగ్రామ్ రాసుకోవాలి అంటే మనం ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఇంపోర్ట్ ఏ మాడ్యూల్. ఇంపోర్ట్ సిస్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ సిస్టమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ సి లాంగ్వేజ్ లో చూసారు కదా, మనకు ఆర్గ్యుమెంట్స్ వెక్టర్, ఆర్గ్యుమెంట్స్ కౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఒకసారి. ఐ చెక్ ద కండిషన్. ఇఫ్ లెంత్ ఆఫ్ sys dot argv is nothing but arguments vector not is equals to 3 indentation open. ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఇఫ్ ఎల్స్ లో ట్రై బ్లాక్ రాసుకుంటాను. ఎక్సెప్షన్ ఒకవేళ వస్తుందేమో. నంబర్ 1 is equals to మన కమాండ్ లైన్ లో వచ్చిన sys dot argv of 1 because the zero index is file name, so I need to take next one is 1. ఫస్ట్ వాల్యూ వస్తుంది మనకు, నంబర్ 1 వస్తుంది. ఈ నెంబర్ 1 మనకు స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తుంది కాబట్టి దాన్ని నేను టైప్ కాస్ట్ చేస్తున్నాను, ఇంటీజర్ కి టైప్ కాస్ట్ చేస్తున్నాను. సో అదే విధంగా నంబర్ 2 కూడా టైప్ కాస్ట్ చేసుకుంటున్నాను, ఇంటీజర్ 2 కి sys2 of argv of 2. సో మనకి ఇప్పుడు నంబర్ 1 అండ్ నంబర్ 2 వస్తున్నాయి. నంబర్ 1 నంబర్ 2 వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం, డైరెక్ట్ రిజల్ట్ సమ్ ఇస్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ 1 ప్లస్ నంబర్ 2. నంబర్ 1 ప్లస్ నంబర్ 2. ప్రింట్ ద రిజల్ట్స్ హియర్. సమ్ యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ అని రిజల్ట్ ప్రింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్సెప్ట్ బ్లాక్ రాస్తున్నాను. వాల్యూ ఎర్రర్ ఎందుకంటే మనకి ఇంటీజర్ కాకుండా ఆ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ స్ట్రింగ్ కానీ వేరే డాటా టైప్ ఏదైనా ఉంటే మనకు ఆ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది కదా, మనం ఇక్కడ టైప్ కాస్ట్ చేసి అడిషన్ చేసేటప్పుడు. సో అందుకని నేను ఇక్కడ క్లియర్ గా మెసేజ్ చేస్తాను, ప్లీజ్ ఎంటర్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నాను. ఫైల్ సేవ్, ప్రోగ్రామ్ నేమ్ ఇస్ lab_1.py. సో if you want to run this program, if you run like this command run mode, see, give two values and run again, always it will showing output like this because we are not entering any command line values. Open command prompt and navigate to your folder where you have saved your program. Go to that place, this place. Open command prompt and navigate to this location, D drive Python program lab. Okay, so in the command prompt I am going to D drive, change directory to Python program lab. In this location you can see how many programs are there. lab1.py, lab1_2.py. So lab_1.py is the command line arguments. I am going to run the program Python is a command to run the Python program, and next one is lab_1.py. This is the program name, and next one is arguments, space to ivali. Next 10 20, enter. See here, sum using command line arguments is 30. ఇందాక మనం ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ నుంచి డైరెక్ట్ రన్ కమాండ్ చేస్తే ఏమొచ్చింది చూడండి. రన్ కమాండ్ ఎన్నిసార్లు చేసినా కానీ అక్కడ రాదని చెప్పాం కదా. సో ఎందుకంటే కమాండ్ లైన్ నుంచి మనం రన్ చేయాలంటే దిస్ ఈస్ ద కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసేటప్పుడు పైథాన్ ఈస్ ద కమాండ్ టు ఎగ్జిక్యూట్ పైథాన్ ప్రోగ్రామ్, and lab1.py is the
first value, arguments vector lo first value, that is the program name, and followed by values. It's array arguments vector. Clear? This is about command line arguments. If you have any doubt, you can comment. Thank you for watching.